హరే కృష్ణ. భగవద్గీత పుస్తకం మనందరి గృహాలలో కొలువై ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం. కానీ చాలా కాలంగా అది పూజా మందిరానికే పరిమితమైంది. భగవంతుని ముఖత జాలువారిన మహోన్నతమైన ఆ శ్లోక పదాల అంతరార్థాన్ని, ఆ పదాల పరమార్థాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఈ గ్రంథం మానవుని వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదపడుతుంది. అంతేకాక కర్తవ్య నిర్వహణకు పురికొల్పే అత్యున్నత మార్గదర్శి అని కూడా అవగతమవుతుంది. అందుకే ఈ చిన్ని ప్రయత్నం ద్వారా భగవద్గీతని సులభంగా అర్థం చేసుకోవాలని నా ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తారని, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఉపనిషత్తులన్నీ ఆవులు. గోపాలనందుడునైన శ్రీకృష్ణుడే పాలు పితికేవాడు. పార్థుడు ఆవుదూడ. శుద్ధబుద్ధి కలిగిన వారు పాలు త్రాగేవారు. అతి మధురమైన గీతమే పాలు. ఈ భగవద్గీత పాలని మనం కూడా ఆస్వాదిద్దామా? ఘనత ఏమిటి? మీరు ఆ మాటను 10 సార్లు పలికితే కానీ దాని గొప్పతనం తెలుస్తుంది. ఆ మాట తిరిగేస్తే తాగి అవుతుంది. దేవుని కోసం అన్నిటినీ త్యాగం చేసిన వ్యక్తి అని ఆ మాటకు అర్థం. కనుక గీత ఓ మనిషి అన్నిటినీ త్యాగం చేసి భగవంతుణ్ణి మాత్రమే కోరుకో అని బోధిస్తుంది. కనుక సన్యాసులైన సంసారులైన తమ మనస్సులో నుండి అన్ని రకాల బంధాలను విదిలించి పారేయాలి అని శ్రీరామకృష్ణ పరమహంస గారు తెలియచేశారు.